నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. పుదుచ్చేరి ఏపీ తీరాలకు ఆనుకుని అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. పుదుచ్చేరి ఏపీ తీరాలకు ఆనుకుని అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి, ప్రస్తుతం ఏ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రస్తుతం ఉన్న తీవ్ర అల్పపీడనం ఏ విధంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది? ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. అది రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రేపు మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతంలోనే వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అది తదుపరి 24 గంటల్లో అంటే 23వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి పశ్చిమ నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో తీరానికి దగ్గరలో ఉండే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో మొదటి 3 రోజులు కొన్ని చోట్ల, తదుపరి 4 రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో వారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం. ఇంకా ఉరుములు, మెరుపులు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు, తిరుపతితో పాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు ఉండే అవకాశం ఉంది. ప్రకాశంతో పాటు కడప, శ్రీ సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపు అంటే 2వ రోజున పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం తదుపరి రోజు అంటే 2వ రోజున పడే అవకాశం ఉంది. ఇక తీరం వెంబడి, తీరం ఆవల 5 రోజులు కూడా ఈదురుగాలు దక్షిణ కోస్తా తీరానికి దగ్గరలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈ రోజు 35 నుంచి 45, గరిష్టంగా 55, రేపు 40 నుంచి 50, గరిష్టంగా 60, 23, 24 అంటే 3వ రోజు, 4వ రోజు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 5వ రోజున మళ్ళీ 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయడమైంది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాల్సిందిగా గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగా తిరిగి రావాల్సిందని ఇంకోసారి హెచ్చరిస్తుంది. సరే అండి, ఈ సీజన్లో వచ్చే తొలి వాయుగుండం ఇది. ఈ వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ప్రధానంగా తీరానికి సమీపంగా వస్తుంది. దీని ప్రభావం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం? ఇందాక చెప్పుకున్నట్లుగా వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో వాటి యొక్క తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. తీవ్రత కానీ, క్షేత్రీయ విస్తృతి కానీ.
తీరానికి దగ్గరలో వాయుగుండం తర్వాత కూడా మరింత బలపడే అవకాశం ఉందని చెప్పాము. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం దాని యొక్క ఉధృతి గురించి లేదా దాని యొక్క తీవ్రత గురించి ఇంకా చెప్పటం లేదు. ప్రస్తుతానికి వాయుగుండం మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే తీవ్ర వాయుగుండంగానే తీరానికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఏమిటన్నది రేపు ఉన్న ఎవల్యూషన్ అనేది చెప్తాం. పరిణామం ఏ విధంగా జరగబోతుందో దాన్ని నిరంతరం నిఘా వేసిన తర్వాత చెప్పటం జరుగుతుంది.